కువైట్లో భారీ ఎత్తున భద్రతా తనిఖీలు, 18 మంది ప్రవాసులు అరెస్ట్. కువైట్లో అక్రమంగా నివసిస్తున్న ప్రవాసులే లక్ష్యంగా భద్రతా అధికారులు కువైట్ దేశమంతటా పలు ప్రదేశాల్లో భద్రతా తనిఖీలు నిర్వహించి 24 గంటల్లోనే 18 మంది ప్రవాసులను అరెస్టు చేయడం జరిగింది. ఈ తాజా భద్రతా తనిఖీలు కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. అధికారుల సమాచారం ప్రకారం ఈ అరెస్ట్ అయిన 18 మంది ప్రవాసుల్లో ఎక్కువ శాతం మంది అకామాలు లేకుండా పనులు చేసుకుంటున్నవారు, ఇంకా కఫీళ్ల దగ్గర నుంచి పారిపోయి పని చేసుకుంటున్నవారు, ఇంకా కువైట్లో అక్రమంగా నివసిస్తున్నవారు ఉన్నట్లు అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ అరెస్ట్ అయిన 18 మంది ప్రవాసుల్ని సంబంధిత డిపార్ట్మెంట్లకు అప్పజెప్పి వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఫైన్లు విధించి జైలు శిక్షలు విధించి తర్వాత కువైట్ దేశం నుంచి డీపోర్ట్ చేయనున్నట్లు అధికారులు అయితే స్పష్టం చేశారు. ప్రతి కేసును విడివిడిగా పరిశీలించి కువైట్ చట్టాల ప్రకారం ఈ 18 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ సంఘటన ద్వారా కువైట్ ప్రభుత్వం ప్రవాసులకు మరోసారి స్పష్టమైన హెచ్చరికలు అయితే ఇచ్చింది. కువైట్లో నివసిస్తున్న ప్రతి ప్రవాసుడు తమ వీసాను, రెసిడెన్సీ పర్మిట్ను, అనుమతులను పూర్తిగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని లీగల్గా మాత్రమే కువైట్లో పనిచేయాలని, ఎవరైతే కువైట్లో ఇల్లీగల్గా పనిచేస్తారో అలాంటి వారిపై ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకొని కువైట్ నుంచి డీపోర్ట్ చేయనున్నట్లు అధికారులు మరోసారి హెచ్చరించారు. చిన్న తప్పిదమైన భారీ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఇలాంటి తనిఖీలు కువైట్ దేశమంతటా నిర్వహించి ఎవరైతే కువైట్లో అక్రమంగా పనులు చేసుకుంటూ అక్రమంగా నివసిస్తున్నారో అలాంటి వారందరినీ అరెస్ట్ చేసి కువైట్ నుంచి డీపోర్ట్ చేస్తామని అధికారులు అయితే స్పష్టంగా తెలుపుతున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే కువైటీల దగ్గర అకామాలు తగిలించి బయట పనులు చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కువైటీలు డబ్బులు తీసుకున్న తర్వాత మీకు తెలియకుండా అకామాలు క్యాన్సిల్ చేస్తున్నారు. మీకు ఈ అకామాలు ఎప్పుడు క్యాన్సిల్ అయ్యాయో తెలియక ఇలా భద్రతా తనిఖీలు అరెస్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మీ అకామాలను, రెసిడెన్షియల్ పర్మిట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.